సార్, తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ సభలో చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలదే అని అంటూ ఉన్నారు. నిజంగా కార్యకర్తలకి తెలుగుదేశం పార్టీలో అంత ప్రాముఖ్యత ఉందా? కార్యకర్తలకి తెలుగుదేశం పార్టీలో ప్రాముఖ్యత ఉందా అంటే ఉందండి, లేదు అంటే లేదు. ఉందా అంటే ఎలా ఉంది అని అంటే 43వ ఆవిర్భావ సభలో ఉంటుంది. ఆ రోజున కొంచెం సేపు ఉంటుంది. అది కూడా స్టేజ్ మీద ఉన్న ఒకరిద్దరు నాయకులే కార్యకర్తల పేరు అనేది ఎత్తుతారు. ఇంకా మహానాడు, ఎన్టీఆర్ గారి జయంతి రోజున జరుపుకునే మహానాడు, మే 27, 28 తారీఖులో జరిగే మహానాడులో ఎత్తుతారు. మరి విస్తృత స్థాయి సమావేశాల్లో కూడా కార్యకర్తలది పార్టీ అనేది అన్యాపదేశంగా అంటారు. ఎందుకంటే ఆ నాయకులకి మీరు కాదు మెయిన్ కార్యకర్తలు, వాళ్ళు భుజాల మీద మోస్తే మీరు ఇక్కడికి వచ్చారు అని, అంటే ఒక రకమైన బెదిరింపులాగా. అంతేగాని నిజానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలది కాదు. తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా వ్యవస్థాపక అధ్యక్షుడైన ఎన్టీ రామారావు గారిది. ఎన్టీ రామారావు గారి తర్వాత అధికారంలోకి వచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారిది. ఆయనే అధ్యక్షుడు కాబట్టి ఆయన తర్వాత ఇప్పుడు జాతీయ కార్యదర్శిగా ఉంటున్న నారా లోకేష్ గారిది. మరి బుడ్డా వెంకన్న గారు అన్నట్టుగా అది కూడా జరిగితే భవిష్యత్తులో నారా చంద్రబాబు నాయుడు గారి మనవడు దేవాంశ్ గారిది అవుతుంది. కానీ ఇదంతా కాలం కలిసి వస్తే, ఇప్పుడు కాలం కలిసి వచ్చింది ఎవరికి? మరి ఎన్టీ రామారావు గారికి ఒడిదుడుకులు ఎదురైనా కానీ ఆయన 82లో పార్టీ స్థాపించారు. మరి ఆయన 89 వరకు అధికారంలోకి ఉన్నారు. ఆయన చేసిన తప్పిదాల వల్లనే ఆయన ఓడిపోవటం జరిగింది. అంతేగాని వేరే వారు కార్యకర్తలు ఎవరు కూడా తప్పిదాలు చేయలేదండి. కార్యకర్తలు, నమ్ముకున్న కార్యకర్తలందరూ పార్టీ కోసమే పనిచేశారు. నిస్వార్థంగా పార్టీ కోసం ప్రాణాలు కూడా అర్పించారు. ఎందుకని? ఉద్వేగపూరితమైన ప్రసంగాలను నమ్మి. ఇది వాస్తవం. మీ గుండెల మీద చెయ్యి వేసుకుని ఏ కార్యకర్తను అడిగినా ఇదే వాస్తవం అని చెప్పు. నాయకులు సంపాదించుకున్నారు కానీ కార్యకర్తలు సంపాదించుకోలేదండి. మరి బడా నాయకులు, పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా సంపాదించుకున్నారు, వేల కోట్లు సంపాదించుకున్నారు. కానీ కార్యకర్తలు ఎవరు కూడా కనీస సంపాదన సంగతి తర్వాత కనీస ఆదరణకు కూడా, ఎస్ నువ్వు 82 నుంచి పార్టీలో ఉంటున్నావు, నువ్వు మంచి కార్యకర్తవి. గ్రామంలో ఒక 10 మంది ఉంటారు, అక్కడ ఎమ్మెల్యే ఒక ప్యాచ్ చేయలేరా? ఐడెంటిఫై చేయండి. లోకేష్ గారు అడగలేరా? మీరు అంతా ఐడెంటిఫై చేయండి, వాళ్ళతో ఫోటోలు దిగండి అని చెప్పలేరా లోకేష్ గారు? అదే ఆదరణ. కార్యకర్తలదే పార్టీ అంటే అప్పుడే పార్టీ. మండల సమావేశం, ఆ సీనియర్ కార్యకర్తలను పిలుస్తారా? మండల సమావేశం జరిగిందా? మరి జిల్లా స్థాయి సమావేశాలు జరుగుతూ ఉన్నాయా? మరి జోన్లు, క్లస్టర్లు సమావేశాలు జరుగుతున్నాయా? జరుగుతుంటే ఆ సమావేశాలు ఎక్కడ, వాటి అవుట్పుట్ ఎక్కడ ఉంటాను? ఏం తీర్మానం చేశారు? జిల్లా అభివృద్ధి కోసం మంత్రులు, ఇన్ఛార్జ్ మంత్రులు ఉంటారు కదా, సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉంటారు కదా, వాళ్ళకి ఏం సలహాలు ఇచ్చారు జిల్లా అభివృద్ధి మీద? మరి ఏ విధంగా ఎన్నిక జరుగుతుంది? సోషల్ మీడియాలో చాలా గొంతులు దించుకుంటూ ఉంటారు చాలామంది కార్యకర్తలు. నిజంగా అభిమానంతోనే గొంతులు దించుకుంటూ ఉంటారు. కానీ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవి అనేది ఎలా జరుగుతూ ఉంది, వాళ్ళ వ్యవహారాలు ఏంటి అనేది ఆ సైట్లో కూడా వెళ్ళి చూడరు. తెలంగాణలో 1989లో ఎలక్షన్లలో తెలుగుదేశం పార్టీ ఓడిపోతే గెలిచిన ఎమ్మెల్యేలు ఎక్కువ మంది తెలంగాణలో గెలిచారు. తెలంగాణలో కొత్త రాజకీయ నాయకత్వాన్ని చూపించిన పార్టీ ఏదన్నా ఉంది అని అంటే అది తెలుగుదేశం పార్టీ. నీ ఏకపక్ష విధానాలు, మరి కుటుంబ రాజకీయాలతోటి తెలుగుదేశం పార్టీ అప్పుడు ఓడిపోవటం. ఏకపక్ష నిర్ణయాలంటే స్వర్గీయ ఎన్టీ రామారావు గారు అనేకమైన నిర్ణయాలు ఆయన తీసుకున్నారు. ఒకే దఫా 30 మంది మంత్రుల్ని పిలిచి, అందులో 5గురు టూర్లో ఉన్నారు, వాళ్ళ దగ్గర నుంచి రిజిగ్నేషన్ లెటర్స్ తీసుకుని కొత్త వాళ్ళని 23 మందిని ఎప్పుడు, అది కూడా ఎన్నికలు త్వరలో వస్తున్న దశలో. నిజానికి ఇంకొక 3 నెలల తర్వాత ఎన్నికలు రావాలి. కొంచెం ముందు వస్తూ వెళ్ళాడు, పార్లమెంటుతో పాటు ఎన్నికలకు వెళ్ళారు.
అట్లా తెలుగుదేశం తన యొక్క సెల్ఫ్ గోల్ అంటే అలాంటి నిర్ణయాలు ప్రజలు హర్షించరు. ఎన్టీ రామారావు గారి నిర్ణయాన్ని ప్రజలు హర్షించాల. కార్యకర్తలు కూడా అందులో భాగమే, ప్రజల్లో భాగమే కార్యకర్తలు. మరి వాళ్ళు హర్షించినా హర్షించకపోయినా అక్కడ కూటమిగా ఎన్నికలకు వెళ్ళారు కాబట్టి 89లో 42% తెచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి 47% వరకు ఓట్లు రావటం జరిగింది. కూటమిగా అంటే అప్పుడు సిపిఎం మరి బీజేపీ కూడా తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేసిన ఆ దశలో అప్పుడు జైపాల్ రెడ్డి గారు ఓడిపోయారు, మరి బాపట్ల నుంచి పోటీ చేసిన వెంకయ్యనాయుడు గారు ఓడిపోయారు. ఇలా చాలామంది అమాయకులు ఓడిపోవడం జరిగింది. 89లో 2 పార్టీలు 2 సీట్లే రావటం జరిగింది. బొబ్బిలి, నర్సాపురం పార్లమెంట్ స్థానాలు 2 స్థానాలు. అంటే 2002 అసెంబ్లీ సీట్లు 284లో 2002 అసెంబ్లీ సీట్లు సాధించిన తెలుగుదేశం పార్టీ 1985లో 89కి వచ్చేసరికి 71 స్థానాలకి తగ్గింది. మరి దాని సూచనలు ఎప్పుడు కనిపించినాయి? 85లో ఎన్నికలు జరిగితే 86లో చివరిలో మండల వ్యవస్థను రామారావు గారే తీసుకొచ్చారు. మండల వ్యవస్థ వల్ల బ్రహ్మాండమైన ఫలితాలు వచ్చినాయి. నేను ఇప్పటికి కూడా చెప్పుకుంటాను కదా, ప్రజల వద్దకు నిజమే వచ్చినాయి. కానీ ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతంలో కాంగ్రెస్కి 1/3 సీట్లు వచ్చాయి. సుమారు 600 స్థానాలు, సిపిఎంకి 45 స్థానాలు సుమారు వచ్చినాయి. మరి కాంగ్రెస్ పార్టీకి 350 స్థానాలపై కాంగ్రెస్ పార్టీకి కూడా రావటం జరిగింది. స్వయంగా ఎన్టీ రామారావు గారే రాష్ట్రం అంతా కూడా తిరిగారు. మరి 1983లో అప్రహితమైన విజయం, 1984లో సింపతి వేవ్, నాదెల్లి భాస్కరరావు ఎపిసోడ్. అప్పుడు ఆ మీటింగ్లో ఏ మహానాడైనా అప్పుడు మీరు చూడండి, అప్పటి నుంచి 82 నుంచి ఇప్పటి వరకు కార్యకర్తలే దేవాలయం, సమాజమే దేవాలయం, కార్యకర్తలే మా ఊపిరి, మా ప్రాణం అని చెప్పి అగ్రనేతలు ఎవరు ఇద్దరేనండి, ఎవరు లేరు. ఎక్కువ మాట్లాడేవాళ్ళు కూడా ఉండరు. అప్పుడు ఎవరు మాట్లాడేవాళ్ళు కూడా కాదు. అప్పుడు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఆయన ఒక్కడే మాట్లాడేవాడు. ఇప్పుడు ఇద్దరు మాట్లాడుతున్నారు, నారా లోకేష్ గారు కూడా మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళు అది చెప్తారు, కార్యకర్తలే మా ప్రాణం, మా ఊపిరి. ఇక్కడ ఏంటంటే చాలా పెద్ద పార్టీ కాబట్టి వ్యవస్థాగతంగా కొన్ని సంక్షేమాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. కార్యకర్తలు ఎవరన్నా చనిపోతే వాళ్ళందరికీ కూడా కార్డులు, ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్లు, యాక్సిడెంటల్ పాలసీలు. దీనివల్ల ఏంటంటే ఆర్థిక లబ్ధి. కార్యకర్తలు నిజంగా ఏదైనా ఆపదలో ఉన్నారు అని అంటే ఎమ్మెల్యే వాళ్ళ పేరు చెప్తే కొంత సహాయం కావాలి అని అంటే మెడికల్ కానీ ఇలాంటి ఏదైనా కానీ సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి తెలుగుదేశం పార్టీ అత్యధిక శాతం డబ్బులు ఖర్చు చేస్తుంది. అది ఒక్కటే తెలుగుదేశం పార్టీ. నిజంగా తెలుగుదేశం పార్టీ ఆత్మగౌరవం, కార్యకర్తలు ఇది అని అంటే అది కొంతవరకు అది చేస్తున్నారు కాబట్టే ఆ మాత్రం ఆ పార్టీ నిలబడి ఉంది. అది కూడా లేకపోతే ఎప్పుడో. కానీ కార్యకర్తలకి చేయాల్సింది తెలుగుదేశం పార్టీ చాలా ఉంది. అది మరి ఆ వేదికల మీద నుంచి ఆ నాయకులు ఇచ్చే ఉపన్యాసాలు మరి ఎంతవరకు కార్యకర్తలు పాజిటివ్ డైరెక్షన్లో తీసుకుంటున్నారో తెలియదు. కానీ పాలిట్ బ్యూరో వరకు ఎన్నికలు ఉండటం లేదు. పాలిట్ బ్యూరో అత్యున్నతమైన బాడీ. మీరు ఎప్పుడైనా చూడండి, పాలిట్ బ్యూరోలో ఒక ఎన్నిక జరిగింది, పాలిట్ బ్యూరో మెంబర్లుగా ఎన్నుకున్నారు అని ఇప్పుడు జరగదు. నారా చంద్రబాబు నాయుడు గారు పలానా వాడిని పాలిట్ బ్యూరో మెంబర్గా పెట్టారు, నారా చంద్రబాబు నాయుడు గారు జాతీయ కమిటీకి సభ్యులని నియమించారు, నారా చంద్రబాబు నాయుడు గారు ఏపీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్ గారిని నియమించారు, తెలంగాణ అధ్యక్షుడిగా ఇంకొక ఆయన నియమించారు. ఇలా ఉంటుందే కానీ ప్రకటన వస్తుంది. కానీ ఎక్కడా కూడా ఒక ఎన్నిక జరిగింది, డిస్ట్రిక్ట్ మండల ప్రెసిడెంట్లు వచ్చి జిల్లా ప్రెసిడెంట్ని ఎన్నుకోవటం కానీ, జిల్లా ప్రెసిడెంట్ వచ్చి పాలిట్ బ్యూరోని జాతీయ కమిటీని ఎన్నుకోవటం కానీ అవి స్టెప్ బై స్టెప్ రావు. దాదాపు తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవి కూడా మహానాడులో చేస్తారు. అది ఎలా చేస్తారంటే మార్నింగ్ 10ంటికి ఎన్నికల కమిటీ ఆయనే వేస్తాడు. మళ్ళీ కమిటీ కూడా ఎవరు చంద్రబాబు నాయుడు గారే కమిటీని వేస్తారు.
అంటే ఆయన ఆధ్వర్యంలోనే ఎవరో కమిటీ వేస్తారు. ఆ కమిటీ ఏం చేస్తుంది, మార్నింగ్ 10ంటికి నోటిఫై చేస్తారు. నోటిఫై చేస్తే ఇంకొక 2 గంటల్లో నామినేషన్లు వేయాలి. పరిశీలన ఇంకొక 2 గంటలు. పరిశీలించిన తర్వాత జాబితా ప్రకటిస్తారు ఎవరు పోటీ చేస్తున్నారని. మరి పరిశీలించిన తర్వాత పోటీ ఎవరైనా ఉంటే, బరిలో ఉంటే ఎన్నిక జరుపుతారు. బరిలో లేకపోతే ఏకపక్ష జనరల్గా 40 ఏళ్ళ నుంచి కూడా ఎవరు బరిలో లేరు. రామారావు గారికి కానీ సాహసమే చేయలేదు. మరి ఇక్కడ తెలుగుదేశంలో ఆత్మగౌరవం అనేది మరి ఒక నేతకు, ఒక కుటుంబానికి వారసత్వంగా అది ఏ రాజకీయ పక్షానికి కూడా మంచిది కాదు. అది బాడీ లాంగ్వేజ్ని మార్చేస్తుంది. అది మీరు నేతల బాడీ లాంగ్వేజ్లో మార్పును మీరు గమనించండి. నారా చంద్రబాబు నాయుడు గారి బాడీ లాంగ్వేజ్లో పెద్ద మార్పు లేదు, కానీ మిగిలిన నేతల మిగిలిన నేతలందరూ కూడా దాదాపు సరెండర్ అయిపోయినట్టు, నాయకత్వానికి సరెండర్ అయిపోయినట్టుగా వాళ్ళ బాడీ లాంగ్వేజ్. అది మనకెందుకులే ఈ గొడవ, మనం వాళ్ళకి అనుకూలంగా ఉంటే పోతుంది అనేది ఒక పాలసీలోకి వచ్చింది. కాబట్టి తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే ప్రాణం, ఊపిరి అనేది అది వాస్తవం కాదు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మంచి విజయాలను ఇస్తున్నారు కాబట్టి వాళ్ళకి కొంత వెసులుబాటు పార్టీ కల్పిస్తూ ఉంది. వాళ్ళకున్న ఆర్థిక శక్తి, పార్టీకి కూడా ఆర్థిక శక్తి బాగా పెరిగింది కాబట్టి మరి మొదటి నుంచి కూడా చాలా డబ్బు మరి క్రియేట్ అవుతూ వస్తూ ఉంది. సబ్జెక్ట్ రుసుములు కానీ, మరి చందాల రూపేణ అధికారంలో దాదాపు చాలా సంవత్సరాలు అధికారంలో, దాదాపు 20 ఏళ్ళకి పైగా అధికారంలో ఉన్నారు కాబట్టి ఎంతో డబ్బు క్రియేట్ అవుతుంది. ఆ డబ్బుతోటి కొంత వెసులుబాటు కార్యకర్తలకి కల్పిస్తూ ఉన్నారు. అంతేగాని కార్యకర్తలకు ఒరిగేది ఏమీ లేదండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.